గత లోక్సభ ఎన్నికల సమయంలో హఠాత్తుగా హైదరాబాద్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారామె. మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఓల్డ్ సిటీలో కమల వికాసానికి ఆమె ఉపయోగపడతారని కమలనాథులు ప్రకటించారు. అసదుద్దీన్ ఓటమే లక్ష్యంగా ఓ ఆసుపత్రి యజమాని అయిన ఆ మహిళా నేతను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే మజ్లిస్ కంచుకోట చెక్కు చెదరలేదు, కమలం అక్కడ వికసించలేదు. దీంతో ఎన్నికల తర్వాత మాధవీలత బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. మాధవీలత రాజకీయ ప్రయాణం ఆగిందా, ఇంకా ఎక్కడైనా మొదలైందా? అసలు ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోటగా తయారైంది. 1984 నుంచి హైదరాబాద్లో పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని ఎదురుగాలులు వీచినా గాలిపటం ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎగురుతూనే ఉంది. అయితే గత మే నెలల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీని ఓడించడానికి బీజేపీ గట్టి ప్లాన్ వేసింది. తన ప్రణాళికలో భాగంగానే బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలోనే హైదరాబాద్ అభ్యర్థిగా కొంపల్లి మాధవీలత పేరును ప్రకటించింది. మాధవీలత పేరు వినగానే ఎవరిమే అనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది. బీజేపీ ఏరికోరి ఈమెనే ఎందుకు తమ అభ్యర్థిగా ప్రకటించింది, ఆమె ప్రత్యేకతలు ఏంటి అని సోషల్ మీడియాలో డిస్కషన్లు ఒక రేంజ్ లో సాగాయి. కొంపల్లి మాధవీలత హైదరాబాద్లోని ఒక ప్రముఖ హాస్పిటల్ కు చైర్మన్. ఆమెలో హిందూ మత భావాలు పుష్కలం. నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ వాటిలో తనదైన ముద్ర ఉండేలా చూసుకునేవారు. దాంతో బీజేపీ అధిష్టానం ఈమెను గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. పాత బస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా సమయంలో కూడా సేవా కార్యక్రమాల ద్వారా ఎక్కువ మందికి పరిచయమయ్యారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 8 సీట్లలో గెలుపొంది తన విజయం శాతాన్ని మెరుగుపరుచుకుంది. అయితే గెలుపు సంగతి పక్కన పెడితే హాట్ టాపిక్ గా మారిన హైదరాబాద్ ఎంపీ సీటులో మాత్రం ఘోర ఓటమిని చూసింది. ఎంఐఎం అడ్డాలో మాధవీలత రూపంలో నారీ శక్తి అస్త్రం ప్రయోగించినట్లు సంకేతాలు పంపింది. కానీ ఆ వ్యూహం కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారి బెడిసికొట్టింది. ఎంఐఎం పార్టీని లక్ష్యంగా చేసుకుని మాధవీలత చిత్ర విచిత్రమైన చేష్టలకు దిగడాన్ని ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్లకు చిరాకు తెప్పించింది. హిందుత్వ ఎజెండాతో సాగిన ఆమె ప్రచారంలో నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను భాగం చేయకపోవటం కూడా పెద్ద మైనస్ గా మారిందని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. మరోవైపు పోలింగ్ టైంలో హిజాబ్లు తొలగించి మరీ ఓటర్లను పరిశీలించడం జాతీయ మీడియాలోనూ వివాదాస్పదంగా మారింది. ఇలా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు మొత్తంగా ఎన్నికల వేళ ఆమె చేసిన హడావుడి ఏమాత్రం సహకరించకపోగా నవ్వుల పాలు అయ్యారనేది విశ్లేషకుల మాట. ఏదేమైతేనే వివాదాస్పద వ్యవహారాలతో ఎన్నికల్లో గెలవలేమనే విషయం ఆమెకు అర్థమైపోయింది. ఎన్నికల్లో ఓటమి పాలైన మాధవీలత ఇప్పుడేం చేస్తున్నారు? ఎన్నికల సమయంలో ప్రధాని చేత ప్రశంసలు పొందిన మాధవీలత పట్ల తెలంగాణ బీజేపీ నేతల వైఖరి ఎలా ఉంది అనే అంశాలపై కాషాయ పార్టీలోనే కాదు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా ఓ మోస్తారు చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ తాను ఆశించినట్లుగా గుర్తింపు దక్కకపోవడంతో మాధవీలత నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇక్కడి రాజకీయాల్లో షార్ట్ బ్రేక్ తీసుకుని పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే గుర్తింపు బాగా వస్తుందని ఆమె వర్గం వాదిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక ఆమె రాజకీయ ప్రయాణంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.